రాయబడింది అక్కడ. నన్ను బలపరచు వాని యందు 4:13 నన్ను బలపరచు వాని యందు సమస్తం చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ఇదొక విషయం చెప్పి నేను ముగిస్తా. అదొక దేశం, అందమైన దేశం, ఇప్పుడు న్యూస్లో ఉన్న దేశం, కలల దేశం, మనుషుడు అక్కడ ఉండాలని కోరుకున్న దేశం. ఆ దేశం అమెరికా. అక్కడ ఒక భక్తి కలిగిన దంపతులకు 7వ సంతానంగా ఒక మాంసపు ముద్ద ఈ భూమి మీదకి వచ్చినాడు. అప్పటికే 6 మంది మగపిల్లలు ఉన్నారు. ఇంకే తల్లి ఏ తండ్రైనా 7వ వాడు కొడుకు కావాలని అనుకుంటారా? అనుకున్నారో లేదో తెలియదు, కానీ మాంసపు ముద్ద భూమి మీదకి వచ్చినాడు. అలాగే రోజులు గడుస్తున్నాయి. పెద్దవాడు అయ్యాడు. తల్లిదండ్రులు చాలా పేదరికంలో ఉన్నారు. ఆ తల్లి కుమారుల కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టేంతగా కష్టపడుతుంది. ఈ ఆఖరి కుమారుడు చిన్న వయసులోనే, అంటే స్కూలుకు పంపించే వయసులోనే, స్కూలుకు పంపిస్తామని తల్లి స్కూలుకు పంపించింది. స్కూల్లో కొంతకాలం ఉంచుకున్న తర్వాత వదిన నా స్కూల్లో నుండి ఆ పిల్లవాడు ఒక ఎన్వలప్ తీసుకుని వచ్చాడు. కవర్లో ఉత్తరం ఉంది. ఉత్తరములో ఏం రాసిందనేది తర్వాత చెప్తాను టీచరు. ఆ ఉత్తరం వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. మమ్మీ ఈ ఉత్తరం మా టీచర్ ఇచ్చినాను నీకు ఇవ్వమని అని. వాళ్ళ అమ్మ ఉత్తరం చదువుకునింది, తన దగ్గరే ఉంచుకునింది. అప్పుడు కుమారుడు తిరిగే రోజు లేచి స్కూల్కి రెడీ అవుతుంటే తెలియజెప్పింది, నువ్వేం స్కూల్కి వెళ్ళొద్దులే, నేనే నీకు స్కూల్లో చెప్పే పాఠాలన్నీ ఇంట్లోనే చెప్తాను. హోమ్ స్కూల్. ఈ కల్చర్ యూఎస్లో ఉంది ఇప్పుడు కూడా. మనోళ్ళు కూడా చాలా మంది పిల్లల్ని స్కూల్కి పంపారు, ఇంట్లోనే చదువు చెప్తారు. కారణాలు చాలా ఉన్నాయి, అది వేరే విషయం. అప్పుడు ఈ పిల్లవాడు కొంత పెరుగుతూ వచ్చినాడు, కానీ చదువు అవ్వలేదు. అందుకే తల్లికి తల్లిదండ్రులకు ఏదైనా కొంత సహాయం చేయాలనుకున్నాడు. వాళ్ళ ఊర్లో, ఇప్పుడు మీ ఊర్లో రైలు ఉంది కదా, ఇక్కడి నుండి నిడదవోలు నుండి రాజమండ్రి నుండి కాకినాడ, విజయవాడ, అలాగ రైల్లోన కుకీస్ అంటే బిస్కెట్స్, బ్రెడ్, బన్ను, స్నాక్స్ ఇలాంటివి అమ్ముతూ కాలం చేసినాడు. అది అంత ఇన్కమ్ రాలేదు. తర్వాత వార్తాపత్రికలు అమ్మినాడు, అది కూడా అంత ఆదాయం రాలేదు. కానీ ఇంకా తప్పని పరిస్థితులు అలాగ అమ్ముతూ వచ్చినాడు. తల్లి తండ్రి ఆ పిల్లని గారాభంగా చూసుకుంటూ వచ్చినారు. క్రమేణా పిల్లవాడికి చెవుడు డెవలప్ అయింది, అంటే వినకడ శక్తి తగ్గిపోయింది. రోజులు గడిచినాయి. వాళ్ళ అమ్మ ఇంకా బయటికి పంపిస్తే బాగుండదు అని అనుకునింది. అయినా తప్పదని ఒకరోజు రైల్లో ఈ సమోసాలు, అంటే మనకు సమోసా అంటేనే అర్థమవుతుంది, కుకీస్ స్నాక్స్ అంటే అర్థం కాదు కదా, అలాంటివి పట్టుకొని అమ్మేవాడు. ఓ దినాన ఆయన జీవితం కొద్దిగా మారింది భౌతికంగా. ఎలాగ మారిందంటే, అలాగ రైల్లో వెళుతుంటే ఒక స్టేషన్, నిడదవోలు లాంటి రైలు స్టేషన్లో రైలు ఆగింది. రైలు స్టేషన్లో స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా, ఆయన కొడుకు ఏదో పని మీద అక్కడికి వచ్చినాడు. ఆ పిల్లవాడు రైలు ఎక్కిపోతా కింద పడిపోయాడు. ట్రాక్ సాహసం చేసేది ఎవరు? వెండర్స్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రైలు అనేది మామూలుగా ఉంటుంది. మనకి జట్కా, రిక్షా, ఆటో, షేర్ ఆటో మాదిరి ఉంటాయి. అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో ఎక్కుతూ ఉంటారు. 2 చేతులతో పట్టుకొని కూడా మామూలుగా ఎక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళే ట్రైన్ ఎక్కుతారు, తర్వాత వచ్చే ట్రైన్ కూడా ఎక్కుతారు. వాళ్ళకి ట్రైన్ ఆగాల్సిందే పని లేదే. అదేంటి, రన్నింగ్ ట్రైన్ కూడా వాళ్ళు ఎక్కుతారు. అలాగా స్టేషన్ మాస్టర్ కుమారుడు అపాయంలో ఉంటే ధైర్యం చేసి ఆ పిల్లని ట్రాక్లో నుండి బయటికి రప్పించి కాపాడాడు. స్టేషన్ మాస్టర్ ఎవరో ఈ వెండర్, అంటే కుకీస్ అమ్ముకునే పిల్లోడు చాలా సహాయం చేసాడని దగ్గరికి పిలిచినాడు. పేరు, బ్యాక్గ్రౌండ్ సంగతులన్నీ అడిగినాడు. ఏ ఉద్యోగం చేస్తే ఏం చేయట్లేదు, చూస్తున్నారు కదా సార్, రోజు వెండర్గా నేను అన్ని అమ్ముకుంటున్నాను, కుకీస్, న్యూస్ పేపర్స్ అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇక్కడ రైల్వేలో ఒక ఉద్యోగం ఇస్తాం, వస్తావా అన్నాడు. వస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఆయన రైల్వేలో ఆయనకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగం చేస్తుంటూ వార్తాపత్రికలు అమ్మడం మానేశాడు, బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ అమ్మడం మానేశాడు. ఆ ఉద్యోగంతో తనకు కొన్ని విషయాల మీద అవగాహన పెరిగింది. అంటే టెక్నికల్, మెకానికల్ కదా, అది మిషన్లు ఎట్లా పనిచేస్తాయి, మెకానిజం ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, మెథడాలజీ ఏంటి, ఇవన్నీ అవగాహన వచ్చి కొన్ని ప్రయోగాలు చేయడం ఆరంభించినాడు. ఇంటికి వచ్చి ఖాళీ సమయంలో కూడా ఆ ప్రయోగాలు చేస్తూ వచ్చిన డబ్బును అటు ఇటు తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు. తర్వాత అంతా ఇంత గొప్పవాడై ప్రపంచాన్ని శాసించే శాస్త్రవేత్త అయ్యాడు. ఇది ఆయన లేకపోతే మీరు చీకట్లో ఉంటారు. ఇది ఆయన లేకపోతే మీ మొబైల్ ఫోన్ పని చేయదు. ఇది ఆయన లేకపోతే మీరు ట్రైన్ ఎక్కలేరు.
ఇదేనా ఆయన లేకపోతే మైక్రోఫోన్ కూడా పనిచేయదు. ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఇలాగన్నాడు, డోంట్ క్విట్. ఏ క్విట్టర్ కెన్ నెవర్ విన్, ఏ విన్నర్ కెన్ నెవర్ క్విట్. ఎప్పుడు నీకు అప్పగించిన పనిలో నుండి పారిపోవద్దు. పారిపోయేవాడు విజయశాలి కాదు, విజయశాలి పారిపోడు. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పమా? ఏ క్విట్టర్ విల్ నెవర్ విన్, ఏ విన్నర్ విల్ నెవర్ క్విట్. పారిపోయేవాడు విజయశాలి కాలేడు, విజయశాలి పారిపోడు. ఆయన ప్రపంచానికి 1000 పేటెంట్స్ సంపాదించిన. 1000కి పైన పేటెంట్లు. ఒక పేటెంట్ రావాలంటే ఎంత కష్టం తెలుసా? చాలా చాలా కష్టం. శాస్త్రవేత్తలు అందరూ పేటెంట్లు కలిసినా ఆయన అన్ని కావు. చదువు లేదు. న్యూస్ పేపర్లు అమ్ముకునేవాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రైల్వే వాళ్ళందరూ ఉంటే మీ అందరికి ఉద్యోగం రావడానికి ఆయనే కారణం. ఎలక్ట్రిసిటీ లేదనుకో, బల్బు లేదనుకో, మీరు అంత ఇంట్లో కూర్చోవాలి. నో జాబ్, నో ఏపీ జెన్కో, నో ఏపీ ట్రాన్స్కో, ఎలక్ట్రిసిటీ బోర్డు, కరెంట్ గ్యారెంటీకి. ఇప్పుడు లైన్ మ్యాన్లు వాళ్ళు చాలా జబర్దస్త్ చేస్తారు కదా. మా చుట్టూ తిరగాలి. అసలు లైన్ మ్యాన్ అంటే ఏమనుకున్నావు, జై అంటే ఏమనుకున్నావు, డి అంటే ఏమనుకున్నావు, మీరు అందరికంటే ఏమనుకున్నావు అక్కడ ఉన్నాడు. ఆయన లేకపోతే నువ్వేమేంటో చూడు. ఇలాంటి ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. కొన్ని కోట్ల కంపెనీలు వచ్చినాయి. ట్యూబ్లైట్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకళ్ళు సోనీ అంటారు, ఒక ఫిలిప్ అంటారు, ఒకళ్ళు క్రాంప్టన్ అంటారు. ఇలాగ రకరకాల కంపెనీలు వచ్చినాయి. వీటన్నిటికీ ఆద్యుడు ఒకే ఒక్కడు. ప్రపంచం ఈ దినాన్ని వెలుగుతుంది. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగును గాక. ఈ దినాన్ని వెలుగుతుంది. వెలుగులో మనం కూర్చున్నాం. బ్యాకప్ ఉంది, బ్యాటరీస్లో కూర్చున్నా. బ్యాటరీ లేకపోతే పని జరగదు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్, ఇవన్నీ ఆయన ద్వారా ప్రపంచానికి ఇచ్చి కొన్ని కొత్త కంపెనీలు, పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసిన. ఆయన ఏర్పాటు చేసిన కంపెనీని జిఈ అని ఒకటి ఉంటుంది, జనరల్ ఎలక్ట్రికల్స్, అమెరికన్ కంపెనీ. జిఈ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే ప్రార్థన చేసుకొని తీసుకోండి. మీరు జిఈ తీసుకోరు, ఎల్జీ తీసుకుంటారు. ఎల్జీ ఎందుకు తీసుకుంటారు? లుక్ గుడ్. ఆ జీ కంపెనీలు ఎన్ని చేశాడో లెక్కలేనన్ని చేశాడు. సరే, జీవితం ఒక రోజు భిన్నంగా మారుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. సరిపోయింది. అమ్మకు మంచి భూస్థాపన చేయాలనుకున్నాడు. తర్వాత తన భూస్థాపన కొరకు అంత సిద్ధపడి ఆమె పార్థివ దేహాన్ని ఇలాగ పెద్ద హాల్లో పెట్టినారు. వచ్చి పరిచయం ఉన్న వాళ్ళంతా చూసిపోతున్నారు. ఎలాంటి కొడుకుని కన్నావమ్మా, ఎంత ధన్యరాలు నీవు, ప్రపంచాన్ని వెలిగించిన కొడుకుని కన్నావు. అలా వచ్చిన వాళ్ళంతా చూసి తనవి తీరి ఈయనకి షేకండ్ ఇచ్చి ఇంత ఏడ్చి పోతుంటే ఈయన వాళ్ళ ఏడుపును భరించలేక, ఈయన ఏడుపును భరించలేక ఆ పార్థివ దేహంలో నుండి వాళ్ళ అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు. మా అమ్మ గదిలో ఏం పెట్టిందో అని వెతకడం ఆరంభించినాడు. పాత బైబిల్ కనిపించింది. ఇదే నా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నాడు. వెళ్ళి ఆ బైబిల్లో చూస్తే ఒక కవర్ కనిపించింది. ఆ కవర్లో ఏముందని చూస్తే ఒక ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరం ఎవరు రాశారు అంటే ఆ రోజు టీచర్ రాసింది కదా ఈ పిల్లోని గురించి. ఇప్పుడు చదవడం ఆరంభించినాడు. ఏం రాసినారంటే, దిస్ బాయ్ ఈజ్ స్టూపిడ్, వేస్ట్, ఫూలిష్, యూజ్లెస్, డోంట్ సెండ్ హిమ్ టు ద స్కూల్, హి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అవర్ స్కూల్. ఈ పిల్లవాడు అవివేకి, తెలివి లేనోడు, వ్యర్థుడు, నిష్ప్రయోజనమైన వాడు. ఈ పిల్లోని స్కూల్కి పంపించొద్దండి. ఆ పిల్లోనికి మేము స్కూల్లో చదువు చెప్పేంత దిగజారిపోలేదు. ఎలాగన్నారో మీ కడుపు మీ దగ్గర పెట్టుకోండి, మీరే చదివించుకోండి. ఆ ఉత్తరం వాళ్ళమ్మ చదివిన తర్వాత పిల్లవాడికి తెలియకుండానే పెంచి పెద్ద చేసింది. ఆ ఉత్తరానికి చివరిలో టీచర్ రాసి సంతకం చేశారు కదా, డేట్ వేసి. అక్కడ వాళ్ళ మేము మాట రాసింది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ.
నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. ఫిలిప్పి 4:13. ఉత్తరం తీసుకున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. ఉదయానికి హత్తుకున్నాడు. నేను స్టూపిడ్ అంటే మా టీచర్కి. ఇప్పుడు ఐ బికెమ్ ఏ సైంటిస్ట్. నేను వేస్ట్ ఫెలో అంటే మా టీచర్కి. ఇప్పుడు నా వల్ల ప్రపంచం వెలుగుతుంది. నన్ను స్కూల్కి పంపించొద్దని మా టీచర్ రాసి పంపించింది. ఇప్పుడు స్కూల్లే నేను స్టార్ట్ చేశాను. నేను అన్ఫిట్ అని పంపించింది. ఇప్పుడు ఎంతోమంది అన్ఫిట్ అయిన వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా నేను ఉద్యోగాలు ఇస్తున్నాను. ఇది మార్చింది నా తల్లి వాడిన వాక్యం. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. తల్లి ఈ పార్థివ దేహం దగ్గరికి వచ్చినాడు. ఉత్తరం పట్టుకున్నాడు. అలాగూ కాఫిన్ మీద వాలిపోయాడు. శవపేటిక మీద ఏడవడం ఆరంభించినాడు. టీచర్కు ఉపయోగపడని వ్యక్తిని తల్లి శాస్త్రవేత్తగా తీర్చిదిద్దింది. స్కూల్కి అనర్హుడైన వ్యక్తిని ప్రపంచానికి అర్హుడైన పౌరునిగా తయారు చేసింది. దేనికి సూటు కాని వ్యక్తిని ప్రపంచానికి సూట్ అయ్యేటట్టు చేసింది. అమ్మా, నీ రుణం నేను ఎలాగ తీర్చుకోగలను? అమ్మా అమ్మా అమ్మా. అలాగ పార్థివ దేహం మీద పడిపోయాడు. తన స్నేహితులు బంధువులు వచ్చి ఆయన కన్నీరు తుడిచి కూర్చోబెట్టి ఆయనకి నీళ్ళు ఇస్తే ఆయన స్పృహ తప్పిపోయాడు. తర్వాత లేపిన తర్వాత ఆయన అడిగారు, ఎందుకు ఇలాగ అయిపోయావు? ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోయావు? అమ్మ చనిపోయింది వాస్తవమే, పరిస్థితులన్నీ వాస్తవమే అంటే అప్పుడు చెప్పాడు, ఐఎమ్ ఎ స్టూపిడ్ ఫర్ ఎ టీచర్. 9 నెలలు మోసి కన్నా నా తల్లికి ఐఎమ్ ఎ సన్ ఫర్ ద వరల్డ్, ఐఎమ్ ఎ సైంటిస్ట్. ప్రపంచం చిన్నపోయింది. ఇప్పటికీ న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో ఆయన యొక్క మ్యూజియం, వాళ్ళ అమ్మ యొక్క మైనపు ముద్దతో తయారు చేసిన విగ్రహం కూడా కనిపిస్తుంది. ఒక స్త్రీ తన కుమారుని అలాగా మార్చగలిగితే యేసు మనిషిని జీవితాన్ని మారుస్తాడు. ఒక్క వాక్యము, నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను, మనిషిని యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఈ రాత్రి యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కూడా సమాజము, లోకము, ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు స్టూపిడ్, అన్ఫిట్, అన్ప్రాఫిటబుల్, యూజ్లెస్, వేస్ట్, నన్ను కూడా అలాగే తిట్టారు. వ్యర్థుడు, ఉపయోగం లేనివాడు, నిరుపయోగి, అన్ఫిట్ అనే రకరకాలుగా తిడుతూ ఉన్నారేమో. రాత్రి యేసు ప్రభువు శరణొచ్చు. యేసు నీవే నా శరణు, నీ శిలువ దగ్గరికి వస్తున్నాను. నేను సమాజానికి ఉపయోగం లేదంట, నీకేమైనా ఉపయోగమా? నేను మా ఇంట్లో బరువయ్యానంట, నువ్వేమైనా నన్ను చేర్చుకుంటావా? నన్ను లోకం నిరాకరించిందంట, నువ్వేమైనా నన్ను స్వీకరిస్తావా? ఈ జవాబేంటి? కళ్ళు మూయండి, మోకరించండి, ప్రార్థన చేస్తాం.